మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దీపావళిలోపు గుమ్మానికి ఇది కడితే చాలు 24 గంటల్లో మీ దశ మారిపోతుంది. సంవత్సరమంతా డబ్బే డబ్బు. ఈ దీపావళిలోపు లేదా దీపావళి రోజు మీ ఇంటి ప్రధాన గుమ్మానికి ఇది కడితే లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది. మీరు కోటీశ్వర్లుగా మారిపోవటం ఖాయం. దీపావళి రోజు వీటిని ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి మీ ఇంటికి డబ్బు మూటతో అడుగు పెడుతుంది. ఈ దీపావళి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి. అలా కట్టడం వల్ల మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. 4 వైపుల నుండి కూడా మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. దీపావళి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. అలా గనుక కట్టుకున్నట్లయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు అని మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఉండే బాధలతో పాటు మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడవచ్చు. ఇంటి వాతావరణం మనకు అనుకూలించదు. ఇంట్లో మనకు గందరగోళంగా ఉండిపోతుంది. ఇల్లు మనకు చాలా వరకు కూడా కలిసి రాదు. ఎన్ని పూజలు చేసినా కానీ ఆ పూజలు ఫలించవు. కొన్నిసార్లు ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బయటవారి పరంగా కూడా సమస్యలు ఎదురవుతూ మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎవరి వల్ల సమస్యలు ఉన్నా ఈ దీపావళి రోజు గుమ్మానికి ఇది కట్టండి, లెక్కలేనంత ధనం వస్తుంది. మన జీవితంలో పండుగలు అనేవి కేవలం వేడుకలు మాత్రమే కాదు, అవి మన సంస్కృతికి, సాంప్రదాయాలకు, నమ్మకాలకు ప్రతిరూపాలు. అలాంటి పండుగలలో అత్యంత ముఖ్యమైనది ప్రతి ఇంట ఆనందపు వెలుగులు నింపేది దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. చీకటిని ప్రారద్రోలి వెలుగును ఆహ్వానించే ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ పవిత్రమైన సమయంలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మన జీవితంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా దీపావళి రాకముందే మన ఇంటి ప్రధాన ద్వారానికి అంటే మన గుమ్మానికి ఒక ప్రత్యేకమైన వస్తువును కట్టడం ద్వారా కేవలం 24 గంటల్లోనే మన దశ తిరిగిపోతుంది. మన తలరాత మారిపోతుంది. సంవత్సరం పొడవునా ధనలక్ష్మి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఆ అద్భుతమైన ప్రక్రియ గురించి, దాని వెనుక ఉన్న శక్తి గురించి వివరంగా తెలుసుకుందాం. దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుని సంహరించి అతని చెరలో ఉన్న 16,000 మంది రాకుమార్తెలకు విముక్తి కలిగించిన రోజు ఇదే. ఆ రాక్షసుడి పీడ విరగడైనందుకు ప్రజలందరూ ఆనందంతో పండుగ చేసుకున్నారు. మరొక కథనం ప్రకారం 14 సంవత్సరాల వనవాసం మరియు రావణ సంహారం తర్వాత శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు తమ రాజు రాకకు ఆనందంతో ఇళ్లన్నీ దీపాలతో అలంకరించి స్వాగతం పలికారు. ఈ కథలు మనకు చెప్పేది ఒక్కటే, దీపావళి అంటే చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయం. అందుకే ఈ రోజున మనం మన ఇళ్లను శుభ్రం చేసుకొని దీపాలతో అలంకరిస్తాము. కొత్త బట్టలు ధరించి పిండి వంటలు చేసుకొని బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతాము. ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజు రాత్రి సంపదలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుందని, ఏ ఇల్లైతే శుభ్రంగా ప్రకాశవంతంగా ఆహ్వానించే విధంగా ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశించి తన ఆశీస్సులను అందిస్తుందని ప్రగాఢమైన నమ్మకం. అందుకే ఈ పండుగ కేవలం ఒక వేడుక కాదు, అది మన జీవితాల్లోనికి ఐశ్వర్యాన్ని, సానుకూల శక్తిని ఆహ్వానించే ఒక గొప్ప అవకాశం. ఇంటికి గుమ్మం యొక్క ప్రాముఖ్యత ఎంత చెప్పినా తక్కువే. గుమ్మం అంటే కేవలం లోపలికి బయటికి వెళ్ళే దారి మాత్రమే కాదు, అది మన ఇంటికి ముఖద్వారం లాంటిది. బయట ప్రపంచం నుంచి మంచి శక్తి, సానుకూల తరంగాలు, దైవిక అనుగ్రహం మన ఇంట్లోకి ప్రవేశించేది గుమ్మం గుండానే. అందుకే మన పెద్దలు ఎప్పుడూ గుమ్మాన్ని పవిత్రంగా ఉంచుకోవాలని చెప్తూ ఉంటారు. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టడం మన సాంప్రదాయంలో భాగం. దీపావళి సమయంలో గుమ్మం యొక్క ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఎందుకంటే మన ఇంటికి విచ్చేసి లక్ష్మీదేవి మొదటగా చూసేది మన గుమ్మాన్నే. గుమ్మం ఎంత శుభ్రంగా, పవిత్రంగా,
అలంకారంగా ఉంటే అమ్మవారు అంత త్వరగా ఆకర్షితురాలై మన ఇంట్లోకి అడుగు పెడతారు. గుమ్మానికి ఇరువైపులా దీపాలు వెలిగించటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి మన ఇంటి దారిని చూపిస్తూ ఆమెను మనస్ఫూర్తిగా లోపలికి ఆహ్వానించటం లాంటిది. ఈ గుమ్మం వద్ద మనం చేసే ఒక చిన్న పరిహారం మన ఇంటి వాస్తు దోషాలను తొలగించి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. గుమ్మం వద్ద సరైన పద్ధతిలో సరైన వస్తువును ఉంచటం లేదా కట్టడం ద్వారా మనం ఒక శక్తివంతమైన రక్షణ కవచాన్ని మరియు ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేసినట్లే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దీపావళికి ముందు గుమ్మానికి కట్టాల్సిన ఆ ప్రత్యేకమైన వస్తువు ఏమిటి? దానివల్ల మన దశ ఎలా మారిపోతుంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆ పరిహారం గురించి తెలుసుకునే ముందు ఆ చర్య వల్ల కలిగే లాభాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గుమ్మానికి పవిత్రమైన వస్తువును కట్టడం ద్వారా మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, కంటి దృష్టి, ఈర్ష్య, అసూయ వంటివి తక్షణమే తొలగిపోతాయి. ఇంట్లో తరచుగా జరిగే గొడవలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా దూరం కావటం మొదలవుతుంది. ఈ చర్య ఒక శక్తివంతమైన సంకేతాన్ని విశ్వానికి పంపుతుంది. మేము మా ఇంట్లోకి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రకటించటం లాంటిది. ఈ ప్రత్యేకమైన వస్తువును కట్టగానే అది ఒక శక్తి కేంద్రంగా మారి ఇంట్లోకి ధన ప్రవాహాన్ని ఆకర్షించటం ప్రారంభిస్తుంది. ఆగిపోయిన పనులు తిరిగి మొదలవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇది కేవలం ఒక్క రోజుతో ఆగిపోయే ప్రభావం కాదు. ఆ వస్తువు మన గుమ్మానికి ఉన్నంతకాలం సంవత్సరం పొడవునా తన శక్తిని ప్రసరిస్తూనే ఉంటుంది. మన ఇంటిని ఐశ్వర్యంతో నింపుతుంది. అందుకే పరిహారం చేసిన 24 గంటల్లోనే మీలో ఒక కొత్త ఉత్సాహం, మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక సానుకూల మార్పును గమనించగలుగుతారు. ఇది మీ దశను, మీ తరతరాలను మార్చే మొదటి అడుగు. ఎంతటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా సులభమైనది కానీ అత్యంత శక్తివంతమైనది. దీనికి కావలసినవి: ఒక చిన్న ఎర్రటి వస్త్రం, మీ సుమారు అరచేతి పరిమాణంలో ఉండాలి. ₹1 నాణెం, కొన్ని నల్ల గవ్వలు, 3 లేదా 5 తీసుకోండి. చిటికెడు పసుపు, కొన్ని తామర గింజలు తీసుకోవాలి. నల్ల గవ్వలు దిష్టిని, ప్రతికూల శక్తులను మరియు శత్రువుల నుండి వచ్చే ఈర్ష్యను పూర్తిగా నాశనం చేస్తాయి. ఇవి ఇంటికి ఒక బలమైన రక్షణ కవచంగా పనిచేసి ఏ విధమైన చెడు ప్రభావం లోపలికి రాకుండా కాపాడుతాయి. ₹1 నాణెం మరియు తామర గింజలు నేరుగా లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీకలు. ఇవి ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించి ఆర్థిక స్థిరత్వాన్ని మరియు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి. ఎర్రటి వస్త్రం శుభానికి, విజయానికి సంకేతం కాగా, పసుపు సర్వమంగళకారిణిగా పనిచేసి ఇంట్లో శుభకార్యాలు జరిగేలాగా చేస్తుంది. ఈ వస్తువులన్నీ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి రోజున కానీ లేదా దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజకు ముందుగానే ఈ పరిహారం చేయాలి. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ప్రశాంతమైన మనసుతో పూజ గదిలో కూర్చోండి. మీ ముందు ఎర్రటి వస్త్రాన్ని పరచండి. దానిపై చిటికెడు పసుపు వేయండి. ఆ తర్వాత దానిపై గవ్వలు, తామర గింజలు మరియు ₹1 నాణెం ఉంచండి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా కట్టండి. మూట కడుతున్నప్పుడు మనసులో లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా తయారు చేసుకున్న శక్తివంతమైన మూటను తీసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం యొక్క గుమ్మానికి బయటవైపు నుండి చూస్తే మధ్యలో పైభాగన కట్టండి. ఈ చిన్న మూట ఒక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఇది మీ ఇంటి గుమ్మానికి ఒక రక్షణ కవచంగా ఉండి ఎలాంటి చెడు శక్తిని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. అదే సమయంలో లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఐశ్వర్యాన్ని, సిరి సంపదలను నిరంతరం ఆకర్షిస్తూ ఉంటుంది. మీరు గుమ్మానికి కట్టిన ఆ పవిత్రమైన మూటకు ప్రతిరోజు ధూపం చూపించటం చాలా మంచి పద్ధతి. ఇది ఆ మూటలోని శక్తిని మరింత ఉత్తేజితం చేస్తుంది మరియు దానిని నిరంతరం చైతన్యవంతంగా ఉంచుతుంది. మీరు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం మీ పూజ గదిలో దీపారాధన చేసి దేవుడికి ధూపం చూపిస్తారు కదా, అదే సమయంలో ఆ మూటకు కూడా సాంబ్రాణి ధూపాన్ని చూపించండి. ఇలా ధూపం చూపిస్తున్నప్పుడు మనసులో లక్ష్మీదేవిని స్మరించుకొని మా ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులను తొలగించి సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో మా గృహాన్ని నింపు తల్లి అని ప్రార్థించండి.
ఆ ధూపం యొక్క సుగంధం మరియు పవిత్రమైన పొగ ఆ మూట చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేసి దాని ఆకర్షణ శక్తిని రెట్టింపు చేస్తుంది. ఇది ఆ మూట కేవలం ఒక వస్తువుగా కాకుండా ఒక జీవమున్న శక్తిగా మారడానికి సహాయపడుతుంది. ఈ పవిత్రమైన మూటను మళ్ళీ ఎప్పుడు మార్చాలి అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. మళ్ళీ వచ్చే దీపావళి పండుగ వరకు ఉంచటం మంచిది. ఇందులో వాడిన వస్తువులు త్వరగా పాడయ్యే వస్తువులు కాదు కాబట్టి సంవత్సరం పొడవునా మీ ఇంటికి ఒక అద్భుతమైన రక్షణ కవచంలా ఆ మూట పనిచేస్తుంది. ధనలక్ష్మి అనుగ్రహం నిరంతరాయంగా మీ ఇంటిపై ఉంటుంది. ఒక సంవత్సరం పాటు దాని శక్తి మీ కుటుంబాన్ని కాపాడుతూ ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. వచ్చే సంవత్సరం దీపావళికి మళ్ళీ ఇదే పద్ధతిలో కొత్త మూటను తయారు చేసుకుని పాత మూట స్థానంలో దానిని కట్టాలి. ఒకవేళ మీకు అలా సంవత్సరం పాటు ఉంచటం ఇష్టం లేకపోయినా లేదా ఆ మూట ఏమైనా పాడైంది అని మీకు అనిపించినా మీరు దానిని 3 లేదా 6 నెలల తర్వాత కూడా మార్చుకోవచ్చు. అయితే పాత మూటను తీసేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పాత మూటను గుమ్మం నుండి తీసివేసిన తర్వాత దానిని ఎక్కడ పడితే అక్కడ చెత్తలో పడవేయకూడదు. అది పవిత్రమైన వస్తువులతో నిండిన ఒక శక్తి కేంద్రం కాబట్టి దానిని గౌరవంగా పంపించాలి. పాత మూటను తీసి దానిని పారే నీటిలో అంటే నది, కాలువ వంటివి ఉంటాయి కదా, అందులో వదిలివేయాలి. ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు అందుబాటులో లేకపోతే ఎవ్వరూ కాలు పెట్టని, ఎవ్వరూ తొక్కని పవిత్రమైన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో భూమిలో కొద్దిగా గొయ్యి తీసి పాతి పెట్టవచ్చు. ఈ విధంగా పాత మూటను ప్రకృతిలో కలిపివేసిన తర్వాత మీరు మళ్ళీ కొత్త మూటను తయారు చేసుకుని గుమ్మానికి కట్టుకోవాలి. ఈ నియమాలను శ్రద్ధగా పాటించటం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఉంటుంది మరియు మీ దశ మారి సంవత్సరం పొడవునా డబ్బు మీ ఇంట్లో ఉంటుంది. ఈ పరిహారం చేసిన మరుక్షణం నుండి దాని ప్రభావం మొదలవుతుంది. మీ నమ్మకమే దీనికి అసలైన శక్తి. పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఈ చిన్న పనిని చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. దీపావళి ఒక్క రోజున నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మామూలుగా లక్ష్మీదేవి నూనెలో ఉండదు, కానీ దీపావళి ఒక్కరోజు మాత్రం నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అందుకే ఈరోజు నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అది లేకపోతే ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెలో 2 చుక్కల నువ్వుల నూనె కలిపి ఆ నూనెతో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా దీపం పెట్టడం వలన ఇంట్లోని దరిద్రదేవత వెళ్ళిపోతుంది. మరి పాపం పోవాలంటే గంగా స్నానం చేయాలి. కానీ అందరూ గంగా స్నానం చేయటం సాధ్యం కాదు. కానీ పరమేశ్వరుడు ఒక మినహాయింపు ఇచ్చాడు. అదేమిటి అంటే ఈరోజు అనగా దీపావళి రోజు నీటిలోనికి గంగాదేవి ప్రవేశిస్తుంది. కనుక దీపావళి రోజు పారే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది. అంటే నదులు, కాలువలు, చెరువులు, కనీసం బావుల్లో చేసినా సరే విశేషమైన ఫలితం వస్తుంది. ఏదీ కుదరకపోతే ఇంటి వద్దే అభ్యంగన స్నానం చేసుకోవాలి. అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసుకోవాలి. ఆ స్నానం కూడా ఉదయం సూర్యుడు రాకముందే చేయాలి. ఎవరైతే నరక బాధలు రాకూడదని కోరుకుంటూ ఉంటారో వారు ఈరోజు తప్పనిసరిగా ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని ఆ నలుగు పోయే విధంగా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా ఈ మంగళప్రదమైన స్నానం చేయటం వలన ఆరోగ్య సమస్యలు రావు, నరక బాధలు ఉండవు. ఈ తైలాభ్యంగన స్నానం చేసే ముందు బకెట్ లేని నీటిలో అనపతీగతో కానీ, ఉత్తరేని మొక్క రెమ్మతో కానీ, ఆముదపు మొక్క కొమ్మతో కానీ ఆ నీటిలో తిప్పాలి. అలా తిప్పేటప్పుడు శీతలోష్ట సమాయుక్త సంకటక దశాన్విత హర పాప మపామార్గ భామ్యమానః పునః పునః అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ తిప్పాలి. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా అభ్యంగన స్నానం చేసుకోవాలి. ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ప్రత్యేకించి ఆడవారు దీపావళి పండుగ రోజు పసుపు రంగులో ఉండే దుస్తులు కానీ లేదా తెలుపు రంగులో ఉండే దుస్తులు కానీ ధరిస్తే దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తెలుపు రంగు చీర కట్టుకుంటే మాత్రం ప్లెయిన్గా ఉండే చీర కాకుండా అంచు ఉన్న చీర కట్టుకోవాలి. ఆ అంచు కూడా పచ్చటి రంగులో ఉండే అంచు అయితే చాలా మంచిది. ఇలా దీపావళి రోజు పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించటం వలన ఆడవారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా దీపావళి రోజు తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది.
కాబట్టి తప్పనిసరిగా దీపావళి అమావాస్య రోజు అందరూ కూడా తెలుపు కానీ లేదా పసుపు రంగులో కానీ ఉండే దుస్తులను ధరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఇలా దీపావళి రోజు ఉదయమే లేచి శుచిగా స్నానం చేసి ఈ రంగు వస్త్రాలను ధరించండి. ఆ తరువాత ఆడవారు గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోండి. పూజా మందిరంలో అందమైన ముగ్గులు వేయండి. పూజగదిలోని దేవుని పటాలను గంధము కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈరోజు ప్రత్యేకంగా పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. సాధారణంగా ఆడవారు దీపావళి పండుగ అనగానే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అలంకరించుకొని దర్శనమిస్తారు. ఆ కోణంలో ఏ రంగు చీర ధరిస్తే మంచిది అని ఆలోచిస్తారు. దీపావళి రోజు పసుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించటం అతి శ్రేష్టం. అలాగే దీపావళి అమావాస్య రోజు పొరపాటున కూడా నల్లటి రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. తెలుపు కానీ పసుపు కానీ ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవి పూజకు సిద్ధమవ్వాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబీ పువ్వులు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారిని పూజించుకోవాలి. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసి ఇంటిని దీపాలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత చీకటి పడిన సమయంలో టపాసులను జాగ్రత్తగా కాలుస్తూ పండుగను జరుపుకోవాలి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా దీపావళి రోజు ఈ రంగులో ఉండే వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొంది దీర్ఘ సుమంగళి యోగంతో సంతోషంగా జీవించండి. హిందువులు అత్యంత ప్రియంగా జరుపుకునే పండుగ దీపావళి అనే చెప్పుకోవాలి. చిన్న పెద్ద దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆశ్వేజ మాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అత్యంత సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. దీపావళి అమావాస్య రోజున సూర్య చంద్రులిద్దరూ స్వాతి నక్షత్రంలో ఉంటారు. ఈ సమయంలో స్నానం చేయటం ఎంతో మంచిది. కాబట్టి దీపావళి రోజు ప్రొద్దున్నే తలస్నానం చేసి ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించటం ద్వారా మంచి జరుగుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దీపావళి రోజు ఆరు బయట చేసే సందడి అంతా ఇంతా కాదు. చిన్న పెద్ద పటాసులు కాలుస్తూ దీపాలు పెడుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. దీపావళి అంటే దీపాల క్రమం. దీపం వెలుగును పంచుతుంది, చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది, కమ్ముకున్న కారు చీకటిని చీల్చివేస్తుంది. హిందువులు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు. పండుగలకు తప్పనిసరిగా దీపారాధన చేస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈరోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ప్రతి పండుగకు పిండి వంటలు, కొత్త బట్టలు, సరదాలు, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు? ఆరు బయట దీపాల పెట్టడం వెనుక కారణం ఏమిటి అనే విషయానికి వస్తే, మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానికి పితృదేవతలు దిగివచ్చి దీపావళి రోజున పితృలోకాలకు తిరిగి పయనమవుతూ ఉంటారు. అలా వెళ్ళే పితృదేవతలకు వెలుతురు చూపించటం కోసం దీపావళి రోజు ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని పెద్దలు అంటూ ఉన్నారు. ఇంటి గడపకు పూసే పసుపు, వాకిట ముందు వేసే రంగవల్లికలు ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. దీపావళి వెనుక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దీపావళి పండుగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలనే ఉద్దేశంతో నిర్వహించారు. వ్యాపార అభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు పూజలు చేస్తారు. దీపావళి రాత్రి లక్ష్మీదేవిని శక్తి కొలది, భక్తి కొలది పూజించి ఇంటి ఆవరణను దీపాలతో అలంకరించి సంబరం చేసుకుంటూ ఉంటారు. హిందూ పూజా విధానంలో దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. పూజకు ఏమీ లేకపోయినా ఒక్క దీపం వెలిగించి ప్రార్థిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. దీపం జ్యోతిః పరబ్రహ్మ, దీపం సర్వతోమోహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి,
నిదర్శనంగా భావిస్తూ ఉంటారు. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యకాంతికి మించిందని శాస్త్రం చెప్తుంది. ఆ రోజు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. దీని వెనుక కూడా ఓ కథనం ఉంది. ఒకసారి దేవతల అధిపతి ఇంద్రుడు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ, అమ్మ, సామాన్యులు నీ కృపను పొందాలంటే ఏం చెయ్యాలని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ ఏ లోటు ఉండదు. దీపం వెలిగించి ప్రార్థించే భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను అను బదిలిస్తుంది. అప్పట్నుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవటం ఆనవాయితీగా మారింది. దీపావళి రోజు దీపాలతోనే పండుగ కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది. ఇక శాస్త్రీయ కోణంలో చూసిన దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి. వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతాయి. క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటి వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు వెలిగించటం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దీపంలో పడి చనిపోతాయి. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు, మతాబులు, వాటి నుంచి వచ్చే పొగ, దోమలు మొదలైన వాటిని మట్టు పెట్టేస్తాయి. ఆశ్వేజ యుజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల, దీపాలు వెలిగించుకోవటం వలన జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వము, సమృద్ధి లభిస్తాయి. ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది. పూర్వం ఒక ఆశ్వీజయుజ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూమిని సందర్శించాలని అనుకుంటుంది. కానీ అమావాస్య కావటంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమెకు ఏమీ కనిపించదు. అలా లక్ష్మీదేవి దారి తప్పుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఒక చోట వెలుగుతున్న దీపాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి ఆ దీపాల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు ఒక గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు ఉంది. ఆ వృద్ధురాలు తన గుడిసె తలుపులు తెరిచి దీపాలు వెలిగిస్తూ ఉంది. అలా ఇంటి బయట దీపాలను వెలిగించిన తర్వాత వృద్ధురాలు ఇంటి బయట కూర్చుంటుంది. అప్పుడు లక్ష్మీదేవి ఒక మామూలు అమ్మాయిగా మారి ఆమె ఇంటి ముందుకు వస్తుంది. ఆ వృద్ధురాలు ఆ అమ్మాయిని చూసి, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి, నేను చీకటిలో దారి తప్పి ఈ ఊరు వచ్చానని చెప్తుంది. దాంతో ఆ వృద్ధురాలు, ఈ చీకటి రాత్రిలో ఒక కన్య తిరగటం సురక్షితం కాదని చెప్పి ఈ రాత్రికి నా ఇంటిలో ఉండు అని అడుగుతుంది. లక్ష్మీదేవి ఆమె మంచి మనసుకు ఎంతో సంతోషించి, సరే నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అని అంటుంది. దాంతో వృద్ధురాలు తన ఇంటిలో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని లక్ష్మీదేవికి పెట్టి ఆమెకు మంచం కూడా వేసి పడుకోమని చెప్తుంది. వృద్ధురాలు సేవ, అంకితభావం లక్ష్మీదేవిని ఎంతగానో సంతోషపరిచాయి. తర్వాత వృద్ధురాలు తన పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకుని నేల మీద నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం వృద్ధురాలు మేలుకుని చూస్తే ఆమె చిన్న గుడిసె రాజభవనం వలె అందమైన ఇల్లుగా మారిపోయింది. ఆమె చుట్టూ చెల్లాచెదురుగా బంగారము మరియు వజ్రాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇదంతా చూసిన వృద్ధురాలు ఎంతో ఆశ్చర్యపోయింది. వృద్ధురాలు లక్ష్మీదేవి కోసం ఇల్లంతా వెతికింది, కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. దాంతో రాత్రి తన ఇంటికి వచ్చింది లక్ష్మీదేవియే అని ఆమె గ్రహించింది. లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్రలో గుర్తించలేదు. దాంతో వృద్ధురాలు ఆ లక్ష్మీదేవిని మళ్ళీ చూసే అవకాశం దొరకలేదని ఎంతో బాధపడిపోయింది. అప్పుడు లక్ష్మీదేవి కరుణించి వృద్ధురాలు ముందు ప్రత్యక్షమై, ఓ అవ్వ, నువ్వు చాలా మంచిదానివి. నీ మంచి మనసుకు నేను ఎంతో సంతృప్తి పడ్డాను. అందుకే నీకు ఈ వస్తువులను, ఈ సంపదలను ఇచ్చాను అని అంటుంది. అప్పుడు ఆ వృద్ధురాలు, అమ్మా లక్ష్మీదేవి, నాలాంటి పేదవాళ్ళు చాలామంది ఈ భూమి మీద ఉన్నారు. వారు కూడా ధనవంతులుగా మారే అవకాశం ఇవ్వవా అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి, ఓ అవ్వ, ఇక నుండి ఈ అమావాస్య నాడు అనగా ఆశ్వీజయుజ అమావాస్య నాడు ఎవరైతే నన్ను పూజించి దీపాలు వెలిగించి చీకటిని పోగొట్టి నాకు దారి చూపిస్తారో వారందరూ కూడా ఎల్లప్పుడూ నా ఆశీస్సులను పొందుతారు, సకల సంపదలను పొందుతారు అని చెప్పి మాయమైపోయింది. తరువాత ఆ వృద్ధురాలు ఆ దేశరాజు దగ్గరకు వెళ్ళి తనకు జరిగిందంతా కూడా చెప్తుంది. దాంతో రాజు ప్రతి ఆశ్వీజయుజ అమావాస్య నాడు ప్రజలందరూ కూడా లక్ష్మీదేవిని పూజించి ఇంటి లోపల ఇంటి బయట మొత్తం దీపాలతో అలంకరించాలని చాటింపు వేయిస్తాడు.
అప్పటి నుండి ఆశ్వీజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం మొదలైంది. కాబట్టి ఆశ్వీజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించాలి, దీపాలు వెలిగించాలి. లక్ష్మీదేవి రాక కోసం ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి. ఇది చాలా శుభప్రదం. తెలుగు పండుగల్లో దీపావళి చాలా ప్రముఖమైనది. ఆశ్వీజ అమావాస్య రోజునే దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బీ దిబ్బీ దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర పుటుక్కు దెబ్బ అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలకు వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపాలకు మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు గుమ్మము, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీ పూజ చేయాలి. ధనలక్ష్మీ పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారస్తులు నమ్ముతూ ఉంటారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టుముట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. లోకుల కోరిక మేరకు ఆ దుర్మార్గుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వెళ్ళి సంహరించిన పర్వదినమే నరక చతుర్థి. ఆ మరునాడు దీపావళి పండుగ. నరకుడు ప్రజ్ఞోదిశపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుణ్ణి రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంతో పడి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. అయాన తన తల్లే తనను చంపదు అని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను గావించిన దుర్మార్గాలు పరాకాష్ఠకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురిచేశాయి. ఒకసారి నరకాసురుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పత్రికను చేరపట్టాడు. వీరు వారన్న విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను అపహరించి తన అంతఃపుర పంజరంలో బంధించటం ఇతనికి ఒక వ్యసనంగా మారింది. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించటంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్ఠకు అందుకున్నది. ఇంద్రుడు ఆపద రక్షకుడైన శ్రీకృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న భూదేవి అవతారమైన ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి అతన్ని కొద్దిసేపు నిలువరించింది. ఆ తరువాత శ్రీకృష్ణుడి మేల్కొని నరకుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతడి కంఠాన్ని దునుమాడి వాడి పీడను వదిలించాడు. ఆ విధంగా ఆశ్వేజ బహుళ చతుర్దశి నాడు లోక కంటకుడైనటువంటి నరకుని మరణం సంభవించింది. తన పుత్రిని పేరైనా కలకాలం నిలిచి ఉండేలాగా చేయమని సత్యభామ ప్రార్థించటంతో ఆ రోజు నరక చతుర్థిగా పిలువబడుతుందని వరం ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మము సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విడగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావటంతో చీకటిని ప్రాలద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. అనేక శతాబ్దాలుగా గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మల్లో చేసిన పాపాలు భగవంతుని కరుణా కటాక్షంతో మాత్రమే దూరం అవ్వటమే దీపావళి. చీకటి అనేది దుఃఖానికి, మరణానికి, భయానికి సంకేతం.
వెలుగులో ఏది ఏదో గుర్తించే మనం చీకటిలో ఆ శక్తిని కోల్పోతాము. అలాంటి అవలక్షణాలు కలిగిన చీకటిని పోగొట్టాలంటే వెలుగులు విరజిమ్మే దీపం అవసరం. అందుకే పరబ్రహ్మ స్వరూపాన్ని జ్యోతితో పోల్చారు. అదేవిధంగా సమస్త వెలుగును విరజిమ్మే పదార్థాలైనటువంటి సూర్య, చంద్ర, తారకలు, మెరుపు, అగ్ని అనేవి ఆ పరంజ్యోతి ప్రకాశాలే తప్ప మరియొకటి కావని స్పష్టం చేశాయి. అందుకే దీపావళి నాడు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుకగా పండుగ జరుపుకుంటారు. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు, మతాబులు, వాటి నుంచి వచ్చే పొగ, దోమలు మొదలైన వాటిని మట్టు పెడతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.